తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ సమాలోచనలు చేసింది. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారం రోజుల తర్వాతనే పీసీసీ చీఫ్ నియామకం ఉండే అవకాశం ఉంది. అయితే నిన్న జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపైనే చర్చించినట్లు సమాచారం. 4 నుంచి 5 మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కనున్నట్టుగా తెలుస్తుంది. అయితే పదవులు కేటాయించే అంశంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా 3 అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాయకులకు పదవులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన నాయకుల సమ్మతి లేకుండా కొత్తవారిని పార్టీలోకి తీసుకోవద్దంటూ నిర్ణయించారు. గతంలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం కలిసాం. గతంలో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో రాష్ట్రం తరఫు నుంచి పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ఎల్ఓపి తీసుకోవాలని చెప్పి బలంగా అక్కడ ప్రతిపాదన చేయటం, దాన్ని పరిగణలో తీసుకొని రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి తీసుకున్నందుకు రాష్ట్రం తరఫు నుంచి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని కలిసి వారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. రైట్, ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తున్నాం తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ హైకమాండ్ తో సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శిరీష్? కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చెప్పేసి అధిష్టానం నుంచి సూచనలు వస్తే దానికి అనుగుణంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి నిన్న కేసీ వేణుగోపాల్ నివాసంలో దాదాపు గంటన్నర పైగా చర్చలన్నింటి కూడా జరిగాయి. అయితే పిసిసి అధ్యక్ష పదవికి కొత్త వాళ్ళని నియమించే విషయం పైన కూడా ప్రాథమికంగా చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఈ పార్టీలో ఉన్న పోస్టులతో పాటుగా ప్రభుత్వంలో ఉన్న కొన్ని నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే విషయం పైన కూడా చర్చలు జరిగినట్టుగా కూడా సమాచారం. అయితే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వాటిపైన నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గాన్ని విస్తరించాలనే డిమాండ్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విషయం పైన అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మాత్రం పార్టీలోకి తీసుకునే విషయంలో మాత్రం ఎటువంటి మొహమాటానికి పోవద్దు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సవితా ఇందారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ అక్కడ గెలిచారు. కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకునే విషయం పైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు అని చెప్పేసి కూడా నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు మంత్రివర్గ విస్తరణపై కొంత స్పష్టత అనేది కూడా వచ్చినప్పటికీ ఈ రోజు మరోసారి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అవసరాన్ని బట్టి ఈ రోజు మరోసారి చర్చలు జరగచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సింది, కానీ ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. రేపు వారి వరంగల్ పర్యటనకు వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా అవసరాన్ని బట్టి కేసీ వేణుగోపాల్ నివాసంలో తదుపరి రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే డిప్యూటీ సీఎం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో మా అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు చర్చకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. సో వన్స్ అక్కడ ఫ్రీ అయిన తర్వాత దీనిపైన చర్చలు జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శిరీష్.